ఒకప్పుడు పాఠ్య గ్రంథాల్లో, పాఠ్య పుస్తకాల్లో ముఖ్యంగా 4 తరగతి, 5 తరగతి నుంచి మొదలుపెట్టి 8, 9 తరగతుల వరకు కూడా ముఖ్యంగా సోషల్ విషయం వచ్చినప్పుడు ముస్లిం రాజుల్ని ఎక్కువ పొగడము, హిందూ రాజులను తక్కువ చేయడము. అలాగే ఈ మధ్య కాలంలో ఎన్‌సీఈఆర్‌టీ వీళ్ళు దానిపైన ఒక దృష్టి సారించి అసలైన చరిత్ర చెబుతున్నారు. చరిత్ర వక్రీకరింపబడింది. ముఖ్యంగా మనం అనుకున్నటువంటి జాతీయవాదులనండి, లేకుంటే ఆర్ఎస్ఎస్ ఆహ్, వీళ్ళెవరైనా అనుకోండి. ఒక మాట అంటున్నారు. పూర్తిగా ఈ కమ్యూనిస్టులు తయారు చేసినటువంటి ఈ పాఠ్య గ్రంథాలు, సో వీటి వల్ల ముఖ్యంగా పిల్లల్లో ఒక చరిత్ర అనేది సరిగ్గా తెలియటం లేదు. ఇప్పుడున్నటువంటి పాఠ్య గ్రంథాల్లో ముఖ్యంగా ఎన్‌సీఈఆర్‌టీ దీన్ని బాగా చొప్పించిందన్నారు. సో బహుశా రాహుల్ గాంధీ గారికి అదేమైనా ఇబ్బంది కలిగించిందా? ఒకటి చైతన్య గారు, ఆహ్, విద్యా విధానం అంటే చరిత్ర పుస్తకాలు మాత్రమే కాదు. సార్. ఇప్పుడు 50 సబ్జెక్ట్స్ ఉన్నాయండి. 100 సబ్జెక్ట్స్ ఉన్నాయి మన సార్. దేశంలో. హ్మ్. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు చదవాల్సిన సబ్జెక్ట్స్ 100 ఉన్నాయి. ఒక ఫిజిక్స్ లోనే ఒక 50 ఉంటాయి. నేను అలా చెప్పాలంటే. ఒక బయాలజీలోనే ఒక 50 ఉంటాయి. హ్మ్. కనుక సబ్జెక్ట్స్ ఇన్ని పెట్టుకొని ఎందుకు వై ఆల్వేస్ దెర్ ఈస్ అ డిస్కషన్ అబౌట్ హిస్టరీ అనేది నా నా మొదటి ప్రశ్న. చరిత్ర గురించి ఇంత వరి అవుతున్నారేంటి అని. హ్మ్. చరిత్ర తప్పుదారి పట్టించారు, మిస్లీడ్ చేశారు, వక్రీకరించారు. భారతీయ విద్యలో భారత్ అనేదే లేదు. భారతీయ విద్యార్థులకు భారత్ గురించి తెలియదు ఇప్పుడున్న విద్యార్థులు. మీరు భారతీయ వైతాళికులు అనేవాళ్ళు ఉన్నారా అంటే, భారతీయులు ఎవరు ఉన్నారు భారతదేశంలో? సైంటిస్టులు ఎవరన్నా పుట్టారా అనుకోండి, తెలియదు ఇప్పుడున్న విద్యార్థులకు. కనుక భారత్ నే అర్థం చేసుకోకుండా చేసేశారు. కనుక అమెరికా గురించి చెప్పని చాలా గొప్పగా చెప్తారు. కనుక చరిత్ర ఆల్రెడీ వక్రీకరింపబడ్డది. మన భారతీయ విద్యార్థులకు భారత్ యొక్క గొప్పతనం తెలియదు. నువ్వు నువ్వు ఒక కాళిదాసు గురించి అడగండి, ఎవరైనా అని అడుగుతారు మన పిల్లలు. ఒక గార్గి గురించి అడగండి, గార్గి ఎవరు, ఆడనా మగనా అని అడుగుతారు. తెలియదు. తెలియదు. తెలియకుండా చేశారు మీరు. చరిత్రనేమో అంత వక్రీకరించారు. నేను అది కూడా పక్కకు పెడదాం కాసేపు. విద్యారంగమే బ్రిటిష్ ఇచ్చిన విద్యారంగాన్ని కొనసాగించారు. అందుకే మనం అంతా కూడా కొలనైజ్డ్ మైండ్ తో ఉన్నాం. అంటే ఇంగ్లీష్ తత్వం, ఇంగ్లీష్ వాళ్ళలాగా కనబడాలని ఆశిస్తాం మనం ఎప్పుడు. ఇంగ్లీష్ మాట్లాడితేనే గొప్ప అని అనుకునే వాళ్ళని తయారు చేసింది ఈ విద్య. మీరు తెలుగు మాట్లాడితే మీరు గొప్ప కాదు ఎప్పుడు కూడా. ఎందుకు ఇట్లా అయ్యాం మనము అంటే, బ్రిటిష్ వాడిచ్చిన విద్య కారణంగా ఇలా తయారయ్యాం. అంతేకాదు, అసలు మన విద్యలో గొప్పగా మిస్ అయింది ఏంటి అంటే, ఒక విద్య అంటే రీడింగ్ రైటింగ్ అనే అర్థం చేసుకున్నాం. విద్య అంటే రీడింగ్ రైటింగే కాదు, డూయింగ్ కూడా విద్య. చేయడం, చేతులతో పని చేయడం, 2 చేతులు ఉన్నాయి, పని చేయడం విద్య అని అనుకోవడం లేదు. అందుకే మన పిల్లలకు చెప్పులు కుట్టేవాడు నీచంగా కనిపిస్తాడు. డూయింగ్ అనేది చెప్పులు కుట్టేవాడు గొప్ప పని కదా, నువ్వు చేయగలవా? నువ్వు చేయలేవు కదా. కుండలు తయారు చేసేవాడు ఒక కళాకారుడు అతను, కానీ నీచంగా కనిపిస్తాడు, మట్టితో పని చేస్తున్నాడు. నువ్వు చేయగలవా? చేయలేవు. కనుక పని అనేది విద్యలో భాగమే కాదు మనకు. అందుకే గాంధీజీ ఏమన్నాడంటే, చదువు అంటే కేవలము ఆలోచించే థింకింగ్ ఎడ్యుకేషన్ మాత్రమే కాదు. మనం అలా అనుకున్నాము. థింకింగ్, డూయింగ్ అండ్ ఫీలింగ్. అంటే చదువు హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్. హార్ట్ అండ్ హ్యాండ్స్. హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్ మూడింటికి సంబంధించి విద్య. కనుక మన విద్యలో హ్యాండ్స్ ఎడ్యుకేషన్ ఉందా? లేదు. హార్ట్ ఎడ్యుకేషన్ అంటే ప్రేమ, దయ, కరుణ, విలువలు ఇవి బోధించే మన విద్యలో ఉన్నాయా? 70 ఏళ్ళు ఈ విద్యను చదివాం. ఇప్పుడు మూలాలు కదులుతున్నాయి. కనుక న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రాబోతుంది. కనుక కొత్త కొత్త ఆలోచనలతో వచ్చింది విద్య. ఇప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండబోతుంది విద్య. సో ఇది ఈ మార్పులు చేయబోతున్నాం. మన ఉదాహరణకు, నాకు బాటనీ, జువాలజీ అంటే ఇంట్రెస్ట్, నేను తీసుకున్నందుకు నువ్వేం చేయాలి? ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా కంపల్సరీ తీసుకోవాలి. కనుక ఎందుకంటే బైపీసీ అనే పేరు పెట్టారు. కనుక బైపీసీలో బాటనీ, జువాలజీ మాత్రమే లేవు, ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా ఉంది. అయ్యో నాకు ఇష్టం లేదు అంటే కుదరదు, అంతే. ఈ ఏమంటాం దీన్ని, స్ట్రీమింగ్ అంటాం. అంటే ముందే వాడు ప్యాకేజ్ తయారు చేసి పెట్టాడు. అట్లెందుకు నాకు ఆ లిబర్టీ ఎందుకు ఉండదు? నేను స్టూడెంట్ను, బాటనీ, జువాలజీ, హిస్టరీ తీసుకుంటాను, ఏం తప్పేముంది? బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ తీసుకుంటాను. మీకు సమస్య ఏంటి?
ఉమ్, అంతేకాదు బాటనీ, జువాలజీ, ఫైన్ ఆర్ట్స్ తీసుకుంటాను, పెయింటింగ్ ఆ, తీసుకుంటాను. సార్ పెయింటింగ్ మన విద్యలో ఉందా? అసలు లేదు కదా. లేదు. భరతనాట్యం మన విద్యలో ఉందా? లేదు కదా. లేదు. ఇప్పుడు ఇలా కొత్త విద్యా విధానంలో స్టూడెంట్ ఈజ్ ద సుప్రీం. ఓకే విద్యార్థియే, వాడి ఛాయిసే వాడి ఛాయిస్. పెళ్లి సార్. చేసుకునేది వాడి ఉమ్, ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, కానీ నీ ఇష్టమైన అమ్మాయిని కాదు కదా. సార్. కనుక ఉమ్, నేను ఊరికే ఫన్నీగా చెప్తున్నా. కనుక సార్ న్యూ అదే. ఎడ్యుకేషన్ పాలసీ ఏంటంటే ఉమ్, స్టూడెంట్ చాయిస్ ను పూర్తిగా స్టూడెంట్ కి ఇచ్చేస్తుంది. మనం కంట్రోల్ చేయమని. ఆయన సార్. ఇష్టం ఉన్నాయి, ఆయన తీసుకుంటాడు సబ్జెక్ట్స్. ఉమ్, ఇలా కొత్త పంతాలో విద్యారంగం వెళ్తుంది. సార్. చైతన్య గారు, సార్. ఇవన్నిట్లో కాషాయం ఎక్కడుంది చెప్పండి. ఆ, మీరు సార్. మీరు పాత విధానాలు, ఉమ్, స్వాతంత్రం రాని నాటి విధానాలను మీరు కొనసాగించారు. ఉమ్, ఇప్పుడైనా కొత్త విధానాలు మనం సార్. వెల్కమ్ చేయాలి. వీటికి ఆర్ఎస్ఎస్ కు, దీనికి, లేకపోతే సంబంధం. కాషాయానికి ఏ సంబంధం లేదు.